హలో ఫ్రెండ్స్, విజయవాడలోని గుణదల మేరీమాత ఉత్సవాలు మొన్న 9th ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇవాళ 11th థర్డ్ డే. చూస్తున్నారు కదా, దూర ప్రాంతాల నుంచి వస్తున్నారు భక్తులు ఆ మేరీమాతని దర్శనం చేసుకోవడానికి. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి మంత్లో 3 days ఈ మేరీమాత ఉత్సవాలు జరుగుతాయి. పోలీస్ డిపార్ట్మెంట్ చాలా చక్కగా అరేంజ్ చేశారు అరేంజ్మెంట్స్. వెహికల్స్ అవి జామ్ అవ్వకుండా ఎక్కడికక్కడ చక్కగా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. ఇంకా దూర ప్రాంతం నుంచి వచ్చే భక్తుల్ని పైన ఉన్న మేరీమాతని దర్శనం చేసుకోవడానికి ఏ విధంగా వెళ్లాలో డైరెక్ట్ చేస్తున్నారు. చూస్తున్నారు కదా, ఎటు చూసినా షాపింగ్, ఫుడ్, టాయ్స్, జ్యువెలరీ ఒకటేంటి అన్ని రకాలు ఉన్నాయి. అసలు కోలాహలమైన వాతావరణం. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులందరూ కూడా సందడిగా అంతా షాపింగ్ చేస్తున్నారు. నేను కూడా కొంచెం షాపింగ్ చేశాను. ఏదైనా ఒక గుర్తుగా ఒక ఐటెం తీసుకున్నాను. ఇంకా కొన్ని థింగ్స్ తీసుకున్నాను మా సిస్టర్ వాళ్ళ కిడ్స్ కోసము. ఇంకా డెకరేటివ్ ఐటమ్స్, ఇలా కొంత షాపింగ్ చేశాను నేను. మాల్స్లో అది మనం షాపింగ్ చేస్తూ ఉంటాం, కానీ ఇలా తిరునాళ్ళలో వెళ్ళినప్పుడు అలా అన్ని ఐటమ్ షాప్స్ చూసుకుంటూ వాళ్ళ దగ్గర బార్గెన్ చేస్తూ అసలు హ్యాపీనెస్ డిఫరెంట్ అది. ఇక్కడ ఇంకొక విశేషం చెప్పాలి, విఎంసీ డిపార్ట్మెంట్ చాలా చక్కగా వర్క్ చేస్తున్నారు. ఎక్కడికక్కడ వేస్టేజ్ అవి ఉంటే కనుక వెంటనే క్లీన్ చేసేస్తున్నారు. వచ్చి భక్తులకి ఎటువంటి అసౌకర్యం కూడా కలగకుండా ఉంటుంది. ఇంకా హెల్దీగా హ్యాపీగా మేరీమాతని దర్శనం చేసుకోవచ్చు. ఇంకా కింద షాపింగ్ ఏరియాలో కూడా మనం హ్యాపీగా షాపింగ్ కూడా చేయొచ్చు. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, ఇలా తిరునాళ్ళకి అవి వెళ్ళినప్పుడు ఇంకా దూర ప్రాంతం నుంచి ఎక్కువ క్రౌడ్ అది వస్తూ ఉంటారు. మనకి బెస్ట్ థింగ్ ఏంటి అంటే మాస్క్ వేర్ చేయండి. యాజ్ మ్యాక్సిమం మాస్క్ వేర్ చేయండి. ఎందుకంటే ఏ వైరస్ లాంటివి అవి మనకి అటాక్ అవ్వకుండా ఉంటాయి. మన హెల్త్కి కూడా చాలా మంచిది. హ్యాపీగా షాపింగ్ అది కూడా చేయొచ్చు. సో విజయవాడలో ఉన్న వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే ఈ తిరునాళ్ళని విజిట్ చేయండి. ఇవ్వండి గుణదల మేరీమాత ఉత్సవాల విశేషాలు. ద సైనింగ్ ఆఫ్ అమృత గారపాటి.